సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. 2:30కి అయితే షో ఉంది. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే ఉంది, చిరంజీవి గారిది. సో చాలామంది బాగుంది అంటున్నారు. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 2:30కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా 1 అవర్ అయితే ఉంది. 6 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. సో వెళ్దాం. వస్తాను డాడీ, ఆల్రెడీ నాదేం లేట్ ఉండదు డాడీ బాబు, వస్తాను డాడీ. సో ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. సో ఫ్రెష్ అయ్యి భోజనం చేసి వెళ్దాం. సో అనిల్ రావిపూడి గారి మూవీస్ అయితే మొత్తం అన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి హిట్ అవ్వకుండా. సో హుక్ స్టెప్ సాంగ్ అయితే సూపర్ ఉంది. అది నిజంగా తెగ వైరల్ అవుతుంది. సో చూద్దాం. భీమ్ సిసిరోయిలే మ్యూజిక్ డైరెక్టర్. సో భర్త మహాశైలికి విజ్ఞప్తికి కూడా భీమ్ సిసిరోయిలే. సో ఇంకా 3-4 మూవీస్కి అయితే కొట్టారు ఈ సంవత్సరం మ్యూజిక్. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. సో మూవీ అయిపోయాక రివ్యూ చెప్తా. సో రెడీ అయితే అయిపోయా. చాలా పొల్యూషన్ ఉంది. జుట్టు మొత్తం ఇందాక బయటికి వెళ్ళి వచ్చిన సిమెంట్ కలర్ అయిపోయింది మొత్తం. సో ఇంకా అరగంట అయితే ఉంది. సినిమా అయిపోయాక రివ్యూ ఇద్దాం. సో దట్స్ ఇట్. Let's try the Ura Mas. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మూవీ చూసి వచ్చాం. సో మూవీ అయితే బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కే, కంప్లీట్లీ ఫ్యామిలీ ఆడియన్స్కే. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు మొత్తం తలపోటుతో వెళ్ళాను. సినిమాకే తలపోటుతో వెళ్ళా. సో ఫస్ట్ హాఫ్ అంత అలా ఏం ఎక్కలా. సెకండ్ హాఫ్కి అయితే తలపోటు మొత్తం ఎగిరిపోయింది మొత్తం. సో మూవీ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ భీమ్ సిసిరోయల్ మ్యూజిక్ అయితే సూపర్ అసలు. భర్త మహాశైలకు విజ్ఞప్తిలో కూడా అతనే మ్యూజిక్ డైరెక్టరు. సో ఇందులో అయితే చాలా బాగా కొట్టాడు. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హుక్ స్టెప్ అయితే సాంగ్ నిజంగా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వచ్చిన కాడి నుంచి హై వెళ్ళింది సినిమా. చాలా బాగుంది వెంకటేష్ గారు వచ్చిన కాడి నుంచి. సో మల్టీ స్టార్ని ఇద్దరిని మంచి భలేగా చూపెట్టారు. మధ్యలోంచి వచ్చినా సరే బాగా చూపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చేసారు అనిల్ రావిపూడి గారు. సో ఇది మంచిగా సక్సెస్ఫుల్ అవుద్ది, అయిపోయింది కూడా. సో డే 1 84 crores అయితే కొట్టిందంట. ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసింది. ప్రీమియర్ షోస్తో కలిపి 84 crore అయితే కొట్టిందంట డే 1. సో లాంగ్ రన్ ఎంత కొడుతుందో కామెంట్ చేయండి. సో ఇంకా 2 ఫిలిమ్స్ అయితే రిలీజ్ అవుతాయి సంక్రాంతికి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అందరికీ. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అంత లెక్కల నాకు మోస్ట్లీ ఏంటంటే నవ్వు వచ్చేది కాదు నాకు అసలు. మొత్తం ఎన్ని జోకులు వేసినా నవ్వు వచ్చేది కాదు. సో ఫ్యామిలీలో అయితే చాలా నవ్వారు.
నాకైతే అంతలా నవ్వు రాలా అసలు. చిన్ని ఆల్రెడీ చూసిని అన్నట్టు నాకైతే నవ్వు రాలేదు అంతలాగా. సో దట్స్ ఇట్. సరే, దట్స్ ఇట్ రివ్యూ ఆన్ మనశంకర వరప్రసాద్ గారు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 10కి 8 ఇస్తా. దట్స్ ఇట్.